హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నాన్ స్టిక్ వాడకుండా, పాకంతో పని లేకుండా ఫస్ట్ టైమ్ అయినా సరే పర్ఫెక్ట్‌గా కుదిరే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ మెథడ్‌లో కాజు కట్లీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కాజు కట్లీ ప్రిపేర్ చేయడానికి మంచి క్వాలిటీ జీడిపప్పుని ఒక పావు కిలో వరకు తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెయిట్ మెషిన్ గాని లేకపోతే, మీరు చెయ్యాలనుకున్న క్వాంటిటీలో కాజు తీసుకొని, ఏదో ఒక బౌల్‌తో మెజర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని, కనీసం 3-4 గంటల సేపు కాజుని నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ తర్వాత మీరు తీసి చూస్తే కాజు డబుల్ సైజ్ అయ్యుంటాయన్నమాట. సో, ఈ కాజుని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి, నీళ్ళన్నీ లేకుండా డ్రైన్ చేసుకున్నాక, ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకున్నాక, ఈ పేస్ట్‌ని స్పూన్‌తో ఒకసారి కలిపి, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక్కసారి బ్లెండ్ చేసుకొని, ఈ పేస్ట్ అంతా పక్కన పెట్టి, ఇప్పుడు ముందుగా బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్‌ని ఒక 200 గ్రాములొచ్చేలాగా కొలుచుకోండి. మీకిలా తెలియలేదు అంటే జీడిపప్పు కొలిచిన కప్పుతోనే జీడిపప్పు క్వాంటిటీకి సగం వచ్చేలాగా షుగర్ పౌడర్ మెజర్ చేసుకుంటే మీకు సరిపోతుంది. 1 కప్ నిండా మీరు జీడిపప్పు తీసుకుంటే అందులో హాఫ్ అమౌంట్ షుగర్ పౌడర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్‌ని జార్‌లో ఉన్న కాజు పేస్ట్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ స్పూన్‌తో బాగా కలిపేయండి. ఆ తర్వాత ఈ 2 కూడా లో స్పీడ్‌లో అన్నీ బాగా కలిసేదాకా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్లెండ్ అయ్యి మనకి స్మూత్ టెక్స్చర్ లాగొస్తుంది. ఎక్కడ కూడా పీస్ అన్నది మిగలకుండా చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ అయిపోవాలి. కాజు కట్లీ కోసం అయితే నాన్ స్టిక్ వాడుతూ ఉంటారు కదా! సో, నేను నాన్ స్టిక్ వాడకుండా చేస్తున్నాను. సో, దీనికోసం అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, ఈ కాజు పేస్ట్ అంతా వేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ మనం కాజు పేస్ట్ దగ్గర పడేదాకా ఉడికించాలి. మీరు కలపకుండా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మాడిపోతుంది. సో, అందుకనే కంటిన్యూయస్‌గా కలుపుతూ చేయండి. ఒక 10 నిమిషాల తర్వాత కాస్త బ్యాటర్ తీసుకొని ప్లేట్‌లో వేసి ఒక్క నిమిషం చల్లారిన తర్వాత ఉండవుతుందో లేదో చూసుకోండి. ఉండవ్వట్లేదు కాబట్టి మరొక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. సో, 5 నిమిషాల తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ చెక్ చేసుకోండి ఉండవుతుందో లేదో. ఇంతకు ముందు కన్నా కాస్త దగ్గర పడింది గానీ ఉండవ్వట్లేదు. సో, ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని, కాజు పేస్ట్ ఇలా పాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు వెంటనే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి పేస్ట్ వచ్చేసి మనకి ఇలా బాల్‌లా ఫార్మ్ అవ్వాలి. అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ. సో, ఇలా ప్రిపేర్ అవ్వడానికి నాకైతే 20 నిమిషాలు పట్టిందండి. సో, 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని, ఈ కాజు పేస్ట్ అంతా దాని పైన వేసుకొని, వేడిగా ఉన్నప్పుడే బటర్ పేపర్ యూజ్ చేసుకొని, ఇలా నీట్ చేసుకోవాలి. సో, ఇలా ఒక 4, 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుంటే మీకు చల్లారిపోయి, ఎలాంటి క్రాక్స్ లేకుండా మీకు సాఫ్ట్‌గా పిండి ముద్దలా తయారైపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 బటర్ పేపర్ మధ్యలో పెట్టుకొని, చపాతీ కర్రతో వీలైనంత నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ, పావించు మందంగా ఉండే చపాతీలాగా ఒత్తుకుని, ఆ తర్వాత మీకు నచ్చితే సిల్వర్ ఫాయిల్ వేసుకోండి. నేనైతే వేయలేదు. సో, దీన్ని మీకు నచ్చిన సైజులో రాంబస్ షేప్‌లో కట్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకునే కాజు కట్లీ రెసిపీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.